Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapur, affiliated to Adikavi Nannai University, Rajahmundry. Today we are discussing about the 6th semester, it means 3rd BSc 6th semester botany syllabus cluster paper. In cluster A2 ethnobotany paper 3rd unit topic intellectual property rights IPRS. మమ్మల్ని షార్ట్లో అడగొచ్చు, ఎస్ఐలో అడగొచ్చు. దీనికి సంబంధించి ఫస్ట్ వాట్ ఈస్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇంట్రడక్షన్. Intellectual property rights are the rights given to persons over the creations of their minds. They usually give the creator an exclusively right over the use of their creation for a certain period of time. అంటే మనకి ఎవరైతే ఇప్పుడు ప్లాంట్ కానీ ఆ ప్లాంట్లో ఉండేటటువంటి కెమికల్ డ్రగ్ని ఐడెంటిఫై చేయడం, లేదా దాన్ని ప్యూరిఫై చేసేటటువంటి ప్రాసెస్ని ఐడెంటిఫై చేయడం, హౌ టు ప్రిపేర్ ద మెడిసిన్ ఫర్ డిసీజ్ అనే దానికి సంబంధించి ఇలాగా వాళ్ళ ఓన్ క్రియేషన్స్ అంటే బ్రెయిన్ యూస్ చేసి కొత్తగా ఒక పద్ధతిని అంటే ఒక ప్రాసెస్ని లేకపోతే ఒక డ్రగ్ని ఐడెంటిఫై చేయడం ఉంటుంది చూసారా, అలాంటి పర్సన్స్కి ఇచ్చేటటువంటి ఒక రైట్ అన్నమాట ఇది. అది కూడా ఆ రైట్ ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి ఉంటుంది, బేస్డ్ ఆన్ ద క్రియేషన్. ఆ పీరియడ్లో దట్ కెన్ హ్యావింగ్ ద ఓనర్ ఆఫ్ ద ఇన్వెన్షన్. డెఫినేషన్: ఇట్ రిఫర్స్ టు క్రియేషన్ ఆఫ్ మైండ్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్. Patents are copyrighted works to benefit from their own works and investments of creation. ఆర్టికల్ 27 ప్రకారం ఈ పేటెంట్స్ అనేటటువంటివి ఇవ్వబడతాయంట. అది వాళ్ళు గ్రంథ రూపం లోపల రాసి ఉండేటటువంటిది అయి ఉండొచ్చు, లేదా ఒక టెక్నిక్ని క్రియేట్ చేయడము, లేకపోతే ఒక ప్రాసెస్ని చెప్పడం, లేకపోతే ఒకటి అవుట్కమింగ్ ప్రొడక్ట్ ఫార్మేషన్ చేయడం, ఇలాంటివి ఏదైనా సరే వస్తాయి. ఇండిజినస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఈజ్ అన్ ఇట్ మీన్స్ umbrella legal term used in the national and international forms to identify indigenous people claim of IPRS to protect specific cultural knowledge of their groups. అంటే ఇక్కడ అంటే ప్రతి ఒక్క దేశానికి సంబంధించి వాళ్ళకి అంటే ఇంటర్నల్గా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, నెంబర్ ఆఫ్ యానిమల్స్, నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ అంటే వాళ్ళ లోకల్కి సంబంధించింది కాబట్టి ఇండిజినస్ అంటే ఇంటర్నల్గా ఉండేటటువంటి నాలెడ్జ్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని అమల్లోకి తీసుకొచ్చి అందరూ ఉపయోగించుకునేలాగా, అంటే వాళ్ళు రైట్స్ ఇస్తేనే పక్క వాళ్ళకు ఉపయోగపడుతుంది, లేకపోతే వితౌట్ రైట్స్ దే కెనాట్ యూజ్డ్ బై అదర్స్ అనేటటువంటిది ఈ ప్రక్రియ వల్ల జరుగుతుందన్నమాట. అంటే షేరింగ్ ఆఫ్ వెల్త్ అనుకుంటే మనం దాన్ని వాళ్ళకి సమ్ ఆఫ్ అమౌంట్ పేయింగ్ లేదా ఎక్స్చేంజ్ ఆఫర్ ఏదో రకంగా షేర్ చేసుకోవచ్చు. అంటే ఇంటర్నల్గా ఉండేటటువంటి నాలెడ్జ్ని ఐడెంటిఫై చేసి పీపుల్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ప్రోడక్ట్ ఈజ్ మేడ్ బై మీ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ద ఫస్ట్ నాన్ యూజ్ ద టర్మ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనేటటువంటి వర్డ్ని యూజ్ చేయడం 1769లో స్టార్ట్ చేశారంట. హిస్టరీ ఆఫ్ ద IPRS ఇన్ ఇండియా అంటే మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి మన ఇండియాలో జరిగినటువంటి హిస్టరీ గురించి ఏంటది. 1967 అంటే వరల్డ్ వైడ్గా స్టార్ట్ అయింది మాత్రం 1769లో స్టార్ట్ అయింది. మన ఇండియాలో దీని లైఫ్ స్టార్ట్ అయింది మాత్రం 1967 అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీని గురించి స్టార్ట్ చేశారనమాట.
ద పేటెంట్ బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్. అంటే పేటెంట్ అనేటటువంటి దాని గురించి ఒక బిల్లును క్రియేట్ చేసి పార్లమెంట్లో ప్రమోట్ చేశారనమాట. అంటే మన తీర్మానం పెడతా ఉంటారు కదా మన వాళ్ళు, అంటే ఏదైనా అమల్లోనికి కావాలంటే ముందు పార్లమెంట్లో ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే అది మనకి లీగల్ అవుతూ ఉంటుంది. తర్వాత 1972 లోపల ద పేటెంట్స్ యాక్ట్స్, పేటెంట్స్ కోసం ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగిందంట. 1970 కమ్స్ ఇన్ టు ఫోర్స్, అంటే చట్టాలు చేయడం మొదలుపెట్టారనమాట, పేటెంట్ చట్టాలు అనేసి. 1994 ఇండియా యాక్సెప్ట్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మెంబర్షిప్. అంటే WTO అని చెప్పేసి అన్నాం కదా, అంటే వరల్డ్ ట్రేడ్ అంటే ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, దానిలో మెంబర్షిప్ని పొంది దానిలోకి యాక్సెప్ట్ చేసి వెళ్ళిందనమాట 1994 లోపల. 1995 ద పేటెంట్ బిల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ అండ్ ఫెయిల్డ్ ఇన్ ద రాజ్యసభ. అంటే మనకి 1967లో పార్లమెంట్లో బిల్లు పెట్టారు పేటెంట్ గురించి, అవునా? కాకపోతే దానికి మనకి యాక్సెప్టెన్సీ రాలేదు. ఎందుకు రాలేదంటే ఫస్ట్ లోక్సభలో ఆమోదం పొందింది, కాకపోతే రాజ్యసభకు వచ్చేటప్పటికి దే కెనాట్ యాక్సెప్టెడ్, అది యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ యాక్ట్, అంటే మనకు పేటెంట్ రూపంలో ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని కాస్త మార్చి ప్లాంట్ వెరైటీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేటటువంటి ఒక రైట్ కింద క్రియేట్ చేశారు 2001 లోపల, ఫార్మర్స్ రైట్ యాక్ట్ అని చెప్పేసి. అప్పుడు ఆమోదం పొందిందనమాట. తర్వాత ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ రూల్స్ యాక్ట్, ఫస్ట్దేమో రైట్ యాక్టు, తర్వాత రైట్ రూల్స్ యాక్ట్ అని చెప్పి 2003లో ఇంకొక యాక్ట్ను ప్రిపేర్ చేశారనమాట. అంటే పేటెంట్ రూపంలో మనకు ఆమోదం దొరకలేదు మన ఇండియా లోపల, దాన్ని కాస్త యాక్ట్ రూపం లోపల క్రియేట్ చేసి పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ ద బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్. ఇందాకైతే ప్లాంట్సే, ఓన్లీ మొక్కలకు సంబంధించినటువంటి వెరైటీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చేసినటువంటిది. ఇక్కడైతే బయలాజికల్ అన్నాం, అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బోత్ ఆర్ కమ్ దిస్ కేటగిరీ. నెక్స్ట్ ద బయలాజికల్ డైవర్సిటీ రూల్స్ 2004 లోపల. లాస్ట్లో IPRS రూల్ 2007 లోపల, అంటే ఓన్లీ ఇంపోర్టెడ్ గూడ్స్, అంటే మనం బయట నుంచి ఏదైనా వస్తువుల్ని తెచ్చుకోవాలనుకుంటే అకార్డింగ్ టు దిస్ IPRS రూల్ 2007 దీని ప్రకారం తెచ్చుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ ద IPRS. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ IPRS, అంటే రకాలు ఉన్నాయి IPRS లోపల. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, దీని లోపల ఇంచుమించుకు ఒక 6-7 రకాలు ఉన్నాయి. అంటే చిన్న డెఫినేషన్ రూపంలో మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, అంటే హెవీగా చెప్పకుండా. ఫస్ట్ది పేటెంట్, అంటే హక్కు మనం తెచ్చుకోవడం. దేనికి ఇస్తారు ఈ పేటెంట్ని? ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ రైట్ గ్రాంటెడ్ ద గవర్నమెంట్ టు an inventor, their successor giving the owner the right to exclude the from making, using, selling, offering to sell, exchanging for the public disclosure of the innovation. అంటే ఇక్కడ పేటెంట్ అనేటటువంటిది గ్రాంటెడ్ చేస్తుంది, గవర్నమెంట్ ఇస్తుందంట. అంటే ఎవరైతే ప్రాసెస్ని అయితే ప్రాసెస్, టెక్నిక్ అయితే టెక్నిక్ కనిపెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి, లేదా అది కనిపెట్టడానికి సహకరించినటువంటి వాళ్ళకి, అంటే కొంతమంది వర్కర్స్ని పెట్టి ఒక అతను క్రియేట్ చేస్తాడు, క్రియేట్ చేసి పర్సన్స్తో చేయించుతాడు. అంటే టీం ఉంటుంది కదా, టీంకి ఓనర్ ఉంటాడు కదా, ఆ హెడ్, అతనికి వస్తుందన్నమాట ఆ రైటు. అంటే ఎలాంటి రైట్స్ ఇస్తారు అతనికి? మేకింగ్, తయారు చేసుకోవచ్చు, యూజింగ్, అతను ఉపయోగించుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు, సెల్లింగ్, ఆఫరింగ్ టు సెల్,
అంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కొంతమందికి, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక మెటీరియల్ తెచ్చుకునేలాగా ఇతను అందించేలాగా, అంటే అలాగా తన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అనమాట. దట్ రైట్ ఈజ్ గివెన్ బై ద గవర్నమెంట్ టు ఇన్నోవేటర్, అంటే ఇన్వెంటర్కి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వన్, కాపీ రైట్స్. ఇట్ గివ్స్ ద క్రియేటర్ ఆఫ్ ఎన్ ఒరిజినల్ వర్క్ ఎక్స్క్లూజివ్ రైట్స్ టు ఇట్, యూజువల్లీ ఫర్ ఏ లిమిటెడ్ టైం. అంటే కాపీ రైట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే లిటరేచర్కి సంబంధించి చెప్పవచ్చు. అంటే ఒక గ్రంథాన్ని రాస్తారు కదా, అంటే రాసినప్పుడు ఏదో ఒక బుక్ని రాస్తారు. ఆ బుక్ని రాసి దాన్ని ప్రింట్ చేసుకోవాలి కదా, అంటే ఓన్గా ప్రింట్ చేసుకోగలిగితే పర్వాలేదు. లేదు ప్రింట్ చేసుకోలేని వాళ్ళు ఏమవుతారు, వేరే అతనికి ఇచ్చి ప్రింట్ చేయమంటారు. ప్రింట్ చేయమన్నప్పుడు అతను అంటే దాన్ని అతనికి అమ్మేస్తే అతను యూజ్ చేసుకుంటాడు అనమాట. అతను ఎన్నైనా కాపీస్ వేసుకోవచ్చు, అంటే ఇన్ని సంవత్సరాల వరకే అని ఉంటుంది, అది టైం పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే లిటరేచర్ పరంగా అంటే తను రాసినటువంటి ఆ బుక్ని పబ్లిష్ చేసుకుని దాని మీద వచ్చే అమౌంట్ అతను సంపాదించుకోవచ్చు. బట్ దట్ ఈస్ ద లిమిటెడ్ టైం, అంటే దానికి ఇన్ని సంవత్సరాలు అని ఉంటుంది. ఆ టైం ప్రకారం మాత్రమే. ఆ టైం అయిపోయిందంటే అతనికి అది ఉండదు, ఆ రైట్స్ ఉండవు అన్నమాట. డిజైన్ రైట్. It protects the visible design of objects that are not purely utilization. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు యాపిల్ కంపెనీ ఉంది, దానికి ఒక సింబల్ ఉంటుంది, సగం కొరికేసినటువంటి యాపిల్ మొక్క కొరికినటువంటి బొమ్మలాగా. అంటే అది డిజైన్, ఆ డిజైన్ ఆ కంపెనీ వాడికి మాత్రమే ఉండాలి, వేరే వాడి ఎవడైనా దాన్ని వాడుకోకూడదన్నమాట. అంటే అది చూడడానికి కనిపించే విజువల్ డిజైన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దానికి సంబంధించి. నెక్స్ట్, ప్లాంట్ బ్రీడర్ రైట్. అంటే ద రైట్ టు కమర్షియల్లీ ప్రొడ్యూసింగ్ ఏ న్యూ వెరైటీ ఆఫ్ ఎ ప్లాంట్. అంటే కొత్త వెరైటీ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తారు కదా, వెరైటీ ఎవరైతే క్రియేట్ చేస్తారో, ఎవరి చేత అయితే క్రియేట్ చేయబడుతుందో వాళ్ళు మాత్రమే దాని పట్ల రైట్స్ కలిగి ఉంటారనమాట. అంటే క్రాసింగ్ ఓవర్స్ జరిపి ఒక న్యూ ప్లాంట్ని వెరైటీని క్రియేట్ చేస్తారు కదా, ఆ క్రియేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఉండేటటువంటి రైట్ ఇది. అందువల్ల మనం ద రైట్ టు కమర్షియల్లీ ప్రొడ్యూసింగ్ ఏ న్యూ వెరైటీ ఆఫ్ ఎ ప్లాంట్. నెక్స్ట్, ట్రేడ్ మార్క్స్. It is a recognizable sign, expressions which distinguishes product of a particular trade from the similar product of other traders. అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ట్రేడ్ మార్క్ ఉంటుంది, అంటే సింబల్స్ ఉంటాయి, గుర్తులు. అంటే వాటిని అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ నేమ్స్ ఉంటాయి కదా, శాంసంగ్, రెడ్మీ, ఇలాగ కంపెనీస్ ఉంటాయి కదా, ఫోన్ కంపెనీస్. ఆ మార్కింగ్ తోటే అవి మార్కెటింగ్లోకి ఆ ప్రోడక్ట్ని మాత్రం సేల్ చేసుకుంటాయి. అంటే ఆ పేరుతోటి ఇంకేదైనా కూడా మార్కెట్లోకి వస్తే దట్ ఈజ్ నాట్ అంటే లీగల్ అవ్వదు అనమాట, ఇల్లీగల్ అవుతుంది అనమాట. ట్రేడ్ డ్రెస్. ఇట్ ఈస్ ఎ లీగల్ టర్మ్ ఆఫ్ ఆర్ట్ that generally refers to characteristics of the visual and aesthetic appearance of a product. ఇది ట్రేడ్ డ్రెస్ విజువల్ అండ్ ఎసెస్టిక్ వాల్యూస్ ఉండాలి, నైతిక విలువలకు సంబంధించినటువంటిది. ఇక్కడికి వచ్చేటప్పటికి నైతిక అని చెప్పలేము, ఇది ఎసెస్టిక్ అంటే సౌందర్యపరమైన మీనింగ్ వస్తుంది. ట్రేడ్ డ్రెస్ అని ఇందాక మనం విజువల్కి సంబంధించి డిజైన్ చెప్పాం, డిజైన్ రైట్ అని చెప్పేసి విజువల్ డిజైన్ అది ఆబ్జెక్ట్స్కి సంబంధించి.
ఇక్కడైతే ట్రేడ్ డ్రెస్ విజువల్ అండ్ ఎస్థెటిక్ అని దానికి సంబంధించి అన్నమాట. అంటే ఇలాగా రకరకాలు ఉంటాయన్నమాట. ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఫార్ములాస్, ప్రాసెస్, డిజైన్ ప్యాటర్న్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ నాట్ జనరల్లీ నోన్ యాజ్ సర్టైనబుల్. అంటే ట్రేడ్ సీక్రెట్స్ అంటే ఏదైనా ప్రోడక్ట్, ఇప్పుడు వాషింగ్ పౌడర్ ఉందనుకుంటున్నాం, ఆ వాషింగ్ పౌడర్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే ఏదేది ఎంత మిక్సింగ్ కలపడం అనేటటువంటిది ఒక ఫార్ములా ఉంటుంది. ఆ రకంగా కలిపితేనే దట్ కెన్ గివ్ టు ద గుడ్ కరెక్ట్గా ఉండేటటువంటి ఫార్ములా అంటే వాషింగ్ పౌడర్ అనేటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది అన్నమాట. ఆ రకంగా దిస్ ఇస్ ద 7 types ఆఫ్ ఐపీఆర్ఎస్. అంటే టైప్స్ ఆఫ్ ఐపీఆర్ఎస్లో 7 రకాలు ఉంటాయని చెప్పేసి ఏదో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు ఈ ఐపీఆర్ఎస్ యొక్క అవసరం ఏమిటి? వాట్ ఈస్ ద నీడ్స్ ఆఫ్ ఐపీఆర్ఎస్? దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? టు ప్రమోట్ ప్రోగ్రెస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ హ్యూమన్, ఇట్స్ క్రియేటివిటీ అండ్ ఇన్వెన్షన్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఒక ఏరియా లోపల ఉన్నటువంటి నాలెడ్జ్ని అతను క్రియేట్ చేసి దాన్ని అందరికీ తెలిసేలా చేస్తాడు కదా. అంటే ఆ ఏరియా లోపల పలానా నాలెడ్జ్ ఉంది, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్, ఇట్ స్పార్స్ ఎకనామిక్ గ్రోత్, క్రియేట్స్ ఇండస్ట్రీస్ అండ్ న్యూ జాబ్స్ అండ్ ఎన్హాన్సెస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ఈ ఐపీఆర్ఎస్ వల్ల ఏంటంటే ఎకనామికల్గా పెరుగుదల అనేటటువంటిది వస్తుంది. ఒక దేశం యొక్క ఎకనామికల్గా ఆర్థిక పరంగా పెరుగుదల అనేటువంటిది వస్తుంది. అలాగే క్రియేటింగ్ ఇండస్ట్రీస్ అంటే కొత్త ఇండస్ట్రీస్ని ఏర్పరచవచ్చు. న్యూ జాబ్స్, ఇండస్ట్రీస్ ఏర్పడినాయి అంటే ఉద్యోగాలు వస్తాయి. ఎన్హాన్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, జాబ్స్ వచ్చాయి కాబట్టి ఎకనామీ ఉంటుంది కాబట్టి వాళ్ళు నాణ్యమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వీలవుతుంది అన్నమాట. ఐపీఆర్ఎస్ యాక్ట్ యాజ్ కెటలిస్ట్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. ఐపీఆర్ఎస్ అనేటటువంటిది, ఈ యాక్ట్ అనేటటువంటిది కెటలిస్ట్ అంటే ఏంటి? యాక్టివేటర్. అంటే మనం చూడండి, మనం అంటే ఒక రియాక్షన్ జరగాలంటే, ఒక రియాక్షన్ అనేటటువంటిది స్పీడ్గా జరగాలంటే వీ కెన్ యూజ్ ద కెటలిస్ట్స్. అంటే ఎంజైమ్స్ అని చెప్తాం. ఎంజైమ్ అనేటటువంటిది సబ్స్ట్రేట్ని ప్రొడక్ట్ కింద ఫార్మేషన్ చేయడాన్ని ఎంకరేజ్ చేస్తుంది, అవునా? యాజ్ దిస్ అంటే దానిలాగానే యాజ్ లైక్ దట్ హియర్ ఐపీఆర్ఎస్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అంటే ఒక పేటెంట్ అనేటటువంటిది ఒక ఇన్నోవేటర్కి దొరికితే అతను ఆ ఇన్వెన్షన్ యూజ్ చేసుకొని ఒక ఇండస్ట్రీని పెట్టడం, దాని ద్వారా నలుగురికి ఉద్యోగాలు కల్పించడం, ఆ ఉద్యోగాలు కల్పించడం ద్వారా దేశం అనేటటువంటిది ఎకనామికల్గా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఐపీఆర్ఎస్ యాక్ట్స్ యాజ్ ద కెటలిస్ట్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. అంటే దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం ఈ ఐపీఆర్ఎస్ అనేటటువంటిది ఒక కెటలిస్ట్ లాగా, ఒక యాక్టివేటర్ లాగా పనిచేస్తుందని చెప్పడం అన్నమాట. నెక్స్ట్, టు గివ్ లీగల్ ప్రొటెక్షన్ టు క్రియేటర్ ఆఫ్ దేర్ న్యూ క్రియేషన్స్ అండ్ ఎంకరేజ్ దెమ్ ఫర్దర్ ఇన్నోవేషన్ అండ్ ఆన్ రిసోర్సెస్. అంటే లీగల్ ప్రొటెక్షన్ అంటే న్యాయంగా వాళ్ళని కాపాడుతున్నాం కాబట్టి, అంటే వాళ్ళకి ఎలాంటి ఒక పేటెంట్ ఇచ్చామంటే దిస్ బిలాంగ్స్ టు దిస్ వన్ అని చెప్పేసి ఒక బోర్డు తగిలించేసినట్టే. అంటే ఈ ప్రాపర్టీ వీలది అని చెప్పేసి ఒక బోర్డు తగిలించినట్టు లెక్క. అందువలన అంటే నెక్స్ట్ కొత్తవి క్రియేషన్స్ చేయడానికి, అంటే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వేరే వాళ్ళు దట్ కెన్ క్రియేటెడ్ ద న్యూ క్రియేషన్స్. అంటే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే లోకల్గా ఉండేటటువంటి రిసోర్సెస్ని యూజ్ చేసుకుని కొత్తగా ఇన్వెన్షన్ చేయడానికి ఈ నాలెడ్జ్ అనేటటువంటిది
అంటే ఈ ఐపీఆర్ఎస్ అనే అంటే లీగల్ ప్రొటెక్షన్ దొరుకుతుంది కదా, అంటే ఎవరైనా ఎత్తుకుపోతారు అనే భయం ఉండదు కదా. అందువలన వీళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందన్నమాట ఐపీఆర్ఎస్ అనేటటువంటిది. అంటే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కొత్తగా ఇన్వెన్షన్ చేయాలనుకునే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. దేశం యొక్క అంటే కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి, కొత్త జాబులు ఏర్పడడానికి, జాబ్స్ వస్తాయి కాబట్టి క్వాలిటీ లైఫ్ అనేటటువంటి లీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే లోకల్గా ఉండేటువంటి నాలెడ్జ్ని ఎగ్జిబిట్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఐపీఆర్ఎస్. అంటే అందువలన ఐపీఆర్ఎస్ అనేటటువంటిది అవసరం అని చెప్పొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద ఐపీఆర్ఎస్. అంటే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం ఐపీఆర్ఎస్ సంబంధించి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఐపీఆర్ఎస్ అని చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద హిస్టరీ, అంటే ఐపీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఇండియాలో మాత్రమే హిస్టరీ ఆఫ్ ఐపీఆర్ఎస్ ఇన్ ఇండియా, అలాగే టైప్స్ ఆఫ్ ఐపీఆర్ఎస్, అలాగే నీడ్ ఆఫ్ ఐపీఆర్ఎస్ అని చెప్పేసి ఒక 4 హెడ్డింగులతోటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అంటే మనకి దీంతో 3rd యూనిట్ ఓవర్ అయింది, పూర్తయిపోయింది. అంటే మనకు 3rd యూనిట్లో ఇచ్చిన ఇవి ఒక 4 టాపిక్స్ ఇచ్చారండి. ఏంటి ఆ 4 ఫస్ట్ టాపిక్ వచ్చి షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, అంటే షేరింగ్ ఆఫ్ వెల్త్ కాన్సెప్ట్స్ విత్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ కింద మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. ఇది పక్కకి పెడితే మనకి ఇందులో నుంచి ఒక షార్ట్ వచ్చేటటువంటి చాయిస్ ఉంటుంది కదా, ఏ ఆప్షన్లో ఈ క్వశ్చన్ గ్యారంటీ మనకి, ఏ ఆప్షన్ లోపల షేరింగ్ ఆఫ్ వెల్త్ కాన్సెప్ట్స్ అనేటటువంటిది ఏ ఆప్షన్లో వస్తుంది. ఇంకా బి ఆప్షన్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. బి ఆప్షన్లోనూ ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. దానిలో మిమ్మల్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అడగొచ్చు, బయోపైరసీ అడగొచ్చు, ట్రెడిషనల్ నాలెడ్జ్ని అడగొచ్చు. ఈ మూడిట్లో ఏదైనా అడగొచ్చు. ఇది బి ఆప్షన్ లోపల ఈ మూడిట్లోకి ఒకటి అడిగాడు అనుకుందాం, ట్రెడిషనల్ నాలెడ్జ్ని అడిగాడు అనుకుంటాం. అప్పుడు ఐపీఆర్ఎస్ బయోపైరసీ ఉంటాయి కదా, దానిలో నుంచి ఒక షార్ట్ వస్తుందన్నమాట. చూసారా, ఇక్కడ ఉన్నవి టాపిక్స్ 4 అయినప్పటికీ అందులో నుంచి మనకి 3 టాపిక్స్ గ్యారెంటీగా ఎగ్జామినేషన్లో ఉంటాయి. అంటే 15 మార్క్స్ ఈజీగా వస్తాయి మీకు. కాబట్టి చాలా సింపుల్ టాపిక్, చాలా చిన్న టాపిక్, కాబట్టి చాలా ఈజీగా స్టడీ చేసుకోవచ్చు. అంటే మనకి ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ కొంచెం హెవీగా ఉంటాయి, బట్ 3rd యూనిట్ వచ్చేటప్పటికి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. మీకు ఎగ్జామినేషన్ పర్పస్కి 15 మార్క్స్ మీ చేతిలో ఈజీగా ఉంటాయి. అంత చిన్న టాపిక్ కాబట్టి బాగా చదవండి దీన్ని. అర్థం కాకపోతే 1-2 సార్లు వినండి. అంటే కొంచెం జనరల్గా ఉండే టాపిక్ కదా, అంటే ఏదైనా మనకి టెక్నికల్గా స్ట్రక్చర్ వైజ్గా అలా ఉంటే ఈజీగా అనిపిస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే జస్ట్ జనరల్ ఎస్ఏ క్వశ్చన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం మీకు ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటటువంటిది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. మిగిలినంతా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు వింటే చాలా ఈజీగా ఉంటుంది టాపిక్. దిస్ ఈజ్ ద 3rd యూనిట్ టాపిక్స్. ఐపీఆర్ఎస్ అంటే మనకు బయోపైరసీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రెడిషనల్ నాలెడ్జ్ అనేటటువంటి టాపిక్స్ దీంతో అయిపోయింది. ఓకేనా.